వెళ్లే వరకు ఏం జరిగిందన్న దానిపైన ప్రధానంగా ప్రశ్న అల్లు అర్జున్ ప్రశ్నించిన డీసీపీ సెంట్రల్ జోన్ నేతృత్వంలోని బృందం. ఈ ప్రశ్నకు కూడా సైలెంట్ గానే ఉన్న అల్లు అర్జున్. ఇది సార్ వచ్చిన అప్డేట్లు. దీన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి? ఇవన్నీ మనం ఊహించడానికి అంటే ఈయన సైలెంట్ గా ఉండడం అదే నేను చెప్తుంది. ముందు మాట్లాడారు, ఆయన మీడియాలో మాట్లాడారు, పోలీసులు చెప్పింది పూర్తిగా అవాస్తవం అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ విషయాలు అంటే ఉన్నారా లేదా మనకు పూర్తి వివరాలు తెలియదు, కానీ తప్పకుండా చాలా తక్కువగా మాట్లాడి ఉండే అవకాశం ఉంది. తెలియదు, గుర్తులేదు, ఇట్లాంటివి ఎక్కువ చెప్తుంటారు. లేకపోతే ఊరికే సైలెంట్గా కూడా ఉంటారు. సైలెంట్గా ఉన్నారని కూడా వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. ఇక్కడ సైలెంట్గా ఉండొచ్చు, కానీ కోర్టులో సైలెంట్గా ఉండే అవకాశం ఆయనకు ఉండదు. ఏదో ఒక జవాబు చెప్పాలి. ఇంకొకటి కౌంటర్ క్వశ్చన్ కూడా వస్తుంది అక్కడ. మీరు చెప్పలేదు నాకు అంటున్నారు, కానీ మీకు చెప్పాము అని ఏసీపీ చెప్పిన తర్వాత మీరు ఒప్పుకోకపోతే మీ బౌన్సర్లు వెంటబడి మరి మేము చెప్పాము, చెప్పిన తర్వాత కూడా సినిమా చూసే వెళ్తానని మీరు జవాబు చెప్పారని మీకు వీళ్ళు చెప్తున్నారు అనే కౌంటర్ క్వశ్చన్ కూడా అక్కడ ఎదురవుతుంది. వీటి అన్నిటికీ కూడా జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఈ లోపల ఇప్పుడు వాళ్ళు మామూలు చంద్రశేఖర్ రెడ్డి గారు నిన్న గాంధీ భవన్కి వెళ్ళారని, దీపా మున్షిని ప్రియరంజ మున్షి ఉంది కదా, దాస్ మున్షి భార్య ప్రియ మున్షి, ఆమె కలుసుకోవడానికి అంత ఇష్టపడలేదని. కానీ పిసిసి అధ్యక్షుడు అయితే మా మిత్రుడు కలిశాడు, మాట్లాడాడు. ఆ మున్షితో అంత స్నేహం లేదు కాబట్టి, పరిచయం లేదు కాబట్టి తక్కువ మాట్లాడాడని చెప్పారు. నేను అనుకోవటం జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ రికన్సిలియేషన్, సర్దుబాటుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి, జరగాలి కూడా. ఆ కుటుంబానికి ముఖ్యంగా ఆ అబ్బాయికి తగిన సహాయం అందాలి. ఇక్కడ జగపతి బాబు వీడియో కూడా ఒకటి అయ్యారు. ఇప్పుడు ఎందుకనంటే పరిశ్రమ నుంచి స్పందించిన ఒక వ్యక్తి జగపతి బాబు మాత్రమే. అంటే అది రేవంత్ రెడ్డికి సమాధానంగా ఆయన అన్నాడు. రేవంత్ రెడ్డి మీరు ఎంతసేపటికి ఈయన్ని పరామర్శించారు, ఈయనకేమైంది, అది ఇరిగిందే, నేను అన్నది అలా అనకూడదని మీతో నేను చెప్పాను. కానీ సారాంశం ఏమంటే ఇటు పరామర్శించారు, అటు పరామర్శించలేదని. నేను వెళ్ళి కలిశాను, తెలుసుకున్నాను అన్నాడు జగపతి బాబు. మరి మిగతా వాళ్ళు మీరు అన్నట్టుగా చాలామంది చాలా చేసుకుంటారు, ఏం చేయలేదు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మటుకు నిన్న వాళ్ళ అబ్బాయి దీని తరఫున 25 లక్షలు ఇచ్చారు. ఈ సమాధానాలు ఇవన్నీ మౌనం మంచిదనే సలహా ఆయనకు వచ్చి ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఏం చెప్పినా కానీ మళ్ళీ దాని జస్టిఫికేషను, దాని క్లారిఫికేషన్స్ ఇవన్నీ ఇంకా కాంప్లికేట్ చేస్తాయి. కాబట్టి కొంత సమయం తీసుకొని, ఇదిగో ఈ లోపల అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్లు కూడా జరుగుతాయి. అన్ని కేసుల్లో లాగే అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్లు ఇట్లాంటివి కూడా జరుగుతాయి. పోలీసులు కూడా కొంత ఆలోచనలో ఉన్నట్టుగా మనకి ఇప్పుడు ఆ ఏసీపీ మాట్లాడిన దాన్ని వాళ్ళు ఖండించడం కానీ, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ట్వీట్లో, ముఖ్యమంత్రి ట్వీట్లో ఒక అంశం ఉంది. ఆ ఘటనతో సంబంధం లేని పోలీసులు ఎవరూ మాట్లాడకుండా ఉండాలి, చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. సో అందరూ టైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం పెరిగిపోయి ఎక్కడో దారి తప్పిపోయింది ఇది అని అటు అల్లు అర్జున్ కుటుంబం కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తుంది. వీళ్ళు ఇలా తగ్గిద్దామని చూస్తుంటే పెంచుదామని బీజేపీ చూస్తుంది. మీరు కనుక చూస్తే బండి సంజయ్, రఘునందన్ రావు ఇలాంటి వాళ్ళందరూ కూడా విజృంభించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆంధ్రాలో కూడా పురంధేశ్వరి గారు కూడా మాట్లాడుతున్నారు. ఇది సద్దు మనగడం కొంతమందికి ఇష్టం లేదు. దీనికి అల్లు అర్జున్ కానీ రేవంత్ రెడ్డి కానీ కారణం కాదు. మీడియాలో కొన్ని శక్తులు, అలాగే రాజకీయాల్లో కొన్ని శక్తులు, ముఖ్యంగా ఎన్డీఏ శక్తులు, బీఆర్ఎస్ సరే బీఆర్ఎస్ కేసీఆర్ కేసులాగా, మూసీ కేసులాగా, హైడ్రా కేసులాగా ఆ జాబితాలో అల్లు అర్జున్ కూడా తమ ఎజెండాలో చేర్చుకోవాలని చూస్తుంది బీఆర్ఎస్. బట్ వాళ్ళైతే అదే నిర్ణయంతో ఉన్నట్టున్నారు. లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి నిన్న కాంగ్రెస్ ఆఫీసుకు పోడు. సో వాళ్ళేమీ మార్చుకోదలుచుకున్నట్లేదు. రెండోది చిరంజీవి, పవన్ కళ్యాణ్ కీలక వ్యక్తులు. ఆయనేమో కుటుంబ పెద్ద, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ. ఇక్కడికి వచ్చేసరికి ఒక పెద్ద హోదాలో ఉండి అన్నీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళు అంతర్గతంగా లోపల తప్ప బయటకు వచ్చి తమ ఇప్పుడు ఎటు కనపడకూడదనే ఒక నిర్ణయం తీసుకున్నట్టు మటుకు కనిపిస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ ఈజ్ విత్ ఎన్డీఏ కాబట్టి ఆయన కూడా అటువైపే ఉండే అవకాశం ఉంది. చిరంజీవి బహుశా బయటపడడం అనేది జరగకపోవచ్చు. ఆయన ఇంట్లోకి పిలిచాడు, ఇంట్లో కలుసుకున్నాడు, అయిపోయింది. కానీ అదే నేను దీని సారాంశం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పొలిటికల్ కాన్స్పిరసీస్ మటు కొనసాగుతాయి. దీన్ని సైలెంట్ అయిపోతే ఒక పెద్ద టాపిక్ అయిపోతుంది. ఎందుకంటే 12 రోజుల నుంచి ఇదే టాపిక్ మీద
విపరీతమైన ఇది నడుస్తుంది కాబట్టి. ఇంకోటి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మీరు ఆసక్తికరంగా చూడండి వర్మ, టికెట్ల రేట్లు ఇవన్నీ మనం చర్చిస్తుంటే ఆంధ్ర తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఉభయలు సమావేశమై మీడియాతో బహిరంగంగా మాట్లాడారు. రేట్లు విపరీతంగా పెంచడం మాకు ఇష్టం లేదు, మీరు కావాలంటే మల్టీప్లెక్స్ల్లో పెంచుకోండి, మాకు దమ్మిడి రాదు దీనివల్ల. ఇంకోటి దీనివల్ల సినిమా పరిశ్రమ కూడా దెబ్బతింటుంది. ఉన్న డబ్బులన్నీ ఒక సినిమాకు పెట్టి చూసిన తర్వాత వేరే చిన్న సినిమాలు వాళ్ళు చూడడం లేదు. అంటే కౌంటర్ ఫోర్సెస్ ప్రయోజనాలు ఎలా ఉంటాయని దీన్ని బట్టి తెలుస్తుంది. మరి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తే ఏమవుతుంది? దిల్ రాజే వీటన్నిటికీ మూల పురుషుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు సంబంధించిన సినిమాలే 3 రాబోతున్నాయి, గేమ్ చేంజర్ అక్కడ పెట్టారు. సో ఏం జరుగుతుంది అనే విషయం ఎట్లా ఉన్నా కానీ పరిశ్రమలో ఈ సింగిల్ ట్రాక్ 2 బిగ్ సినిమాస్ ఉన్నాయి చూడండి. అతి భారీ సినిమాలకే వెళ్ళడం కాదు, మధ్యంతర సినిమాను కూడా బతకనివ్వాలి. అవును, ఇదే ఒకటి ఎక్కువ అయితే థియేటర్లు దొరకవు, ప్రేక్షకులు డబ్బులు కూడా ఖాళీ అయిపోతాయి, ఫోకస్ అంతా కూడా అలాగే ఉంటుంది అనే ఒక ప్రశ్న కూడా వచ్చింది. అంటే కొన్ని అనుకోని ప్రశ్నలను కూడా ఇంకా చివరిది చాలా అవాంఛనీయమైంది, చాలా అనారోగ్యకరమైంది. ఆంధ్ర తెలంగాణ వివాదంగా దీన్ని మార్చడం. అవును, ఇక్కడి నుంచి పరిశ్రమ ఏదో అక్కడికి పోతుంది అదేం జరగదండి. ఎక్కడ ఉండే పరిశ్రమ అక్కడ ఉంటుంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇందులో ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు దాన్ని నొక్కుతున్నారు. ఇవేం జరగవు. రియాలిటీ విల్ ప్రివైల్, వాస్తవికతే ఇక్కడ నిలబడుతుంది. ఈ అశోక్ రెడ్డి ఆ రోజు కూడా ఉన్నాడు, ఇప్పుడేది ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన రోజు కూడా దీని మీద అసలు ఇల్లీగల్ డిటెన్షన్ కింద దీని మీద పెడతానన్న పద్ధతిలో కూడా ఆయన రోజు మాట్లాడారు. అవేం అమలు జరగలేదు. నిరంజన్ రెడ్డి దట్వే, వీళ్ళందరూ ఎందుకు? నిరంజన్ రెడ్డికి ఢిల్లీలో కావాల్సినంత లాభీ ఉంది. అందుకని నేను అనుకుంటాను 2 లెవెల్స్లో ఇది పరిష్కారం కావచ్చు, రాజకీయ శక్తులు అనుమతిస్తే. లేకపోతే మటుకు ఏమవుతుందో తెలీదు. కానీ దాడులు లాంటివి మటుకు జరగకుండా, దూషణలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. ఓకే, చూద్దాం సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్